దున్నపోతుల బండికి పోలీసు ముందర పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఏం చెప్తావు మరి? దున్నపోతుల బండి కాంచి పట్టుకుంటారంట. ఎలిమీటర్ లేకపోతే పట్టుకుంటారట. ఎలిమీటర్ దున్నపోతుల బండిని పడతారు. ఇప్పుడు హెల్మెటా? ఇప్పుడు ఎడ్ల బండి కానీ దున్నపోతుల బండి మీద పోయినా కానీ ఎలిమీటర్ ఉండాలంట. ఎలిమీటర్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకొని పొక్కలు దొత్తారట. ఎలిమీటర్ కాదు, హెల్మెట్. ఈ ఎలిమీటర్ పాడు కాదు, కన్నాక పడతలేవు. దున్నపోతులు కూడా దాని ముఖ్య అది ఆ భార్య మొక్క నీ మొక్క ఒక్క తీరే ఉన్నది. అందుకే దీని చూసే దాన్ని నాయమ్మడి వస్తాను ఆ భార్య. పడతలేదు. దున్నపోతులు నడతలేవు. ఎట్ట కావాలా సమ్మవా? నాకు కూడ ఎవరు పెట్టాలి? వచ్చింది కాదు, సర్ది తెచ్చింది. అవునా? ఎర్ర గొర్రె ఉన్నట్టున్నది. వేసుకొని పోతావా? ఏంది నువ్వు 16 గుందల పంది పట్టుకొని చూసిన 7 బండ్లు మా పందిరికే చూసుకుంటే వస్తున్నాయి. నా పెళ్లికి వచ్చిన జీతగాడే వస్తాడు. మరి వాళ్ళే వస్తారు నా పెళ్లికి. బండి ఎట్టుకోతే ఈ ఖర్యభర్య ఈయన ఉంది. ఖర్యభర్య పట్టుకో అంటే అనుకుంటా. వచ్చేటప్పుడు 12 సీసాల ఈత కలదా ఆయన. రెమ్మ ఎక్కువ అయింది. పందిరి కింద ఈ సంచి పెట్టి బ్యాగ్ పెట్టి గలమ కానీ అనుకున్నా. ఇక ఇది నా ఇల్లు అనుకున్నా, ఇది నా ఊరే అనుకుంటాను. తాగిన ఉన్నైతే నేను మత్తు మీద ఉన్నా. ఇది నా ఇల్లే అనుకుంటాను. అగో మాట్లాడేది నా పెళ్ళనే కావచ్చు అనుకుంటారా? నా పెళ్ళ అనుకుంటారా? కావచ్చు అక్కడిదిగా. అదే ఏందే అప్పుడు వచ్చేట అనుకున్నా, ఇప్పుడు కొట్టుకున్నా. బొడ్రా ఇక్కడ నీ మీద బట్టలు ఉండొద్దు, నా మీద బట్టలు ఉండొద్దు. గీత గీసుకొని ఇలా కొట్టుకొని మనం పంచాయతీ చేసుకుందాం. మరి బట్టలు లేకపోతే ఎవరికో ఆగబట్టాలి. మన మీద బొచ్చడు మంది ఉందని ఆగబడతారు. ఎవరు ఆగబడతారు? ఇసుంటే ఆయన వచ్చి ఆగబడతాడు. 7 పళ్ళ ధనం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరా మీరు? బాకీ నీళ్ళు తీసుకొచ్చి పైన పోసిన. అబ్బా తీసుకొని అబ్బా ఎవరు కావచ్చు వీళ్ళు? అమ్మా ఏమని చూస్తే నా పానం అంతా జల్లు అన్నదర నీ పాచం. తాగిన ఈతకాలం తీసుకుపోయింది నాకు. ఎవరు కావచ్చు? గీమే కావచ్చు, కమలావచ్చి. దాంతో నేను ఏమని చెప్పాలి? నేను ఎట్లా నాలేగా? నమస్తే మహారాజ్. మా చెల్లెడు బాగున్నాదా? బ్రహ్మాండంగా ఉన్నది. మా బాబాయ్ బాగున్నాడా? మంచిగా ఉండు మహారాజ్. మరి ఎక్కడికి పోతున్నారు? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా? అవును. పెళ్లి చేసుకుంటే మరి కమలావతి రాగానే మీ ఇల్లు కాలిపోయినట్టు కదా? ఏదా అనేది? నేనే
అదురుకున్నారా నీ బాంచను నీ బాంచను ఆగి అంత పొడుగు మించి వస్తుంది అనుకున్నా నేను వచ్చే వస్తేనే మాత్రం రోడ్డు కాదు అదిరిపించుకున్నా నేను నేనే కమలావతి నువ్వేనా నేనే అదృష్టం కాదు నాది ఇల్లు ఎట్ట కాలింది అదృష్టం కాదు నేను ఇంట్లో అడుగు పెడితే ఇల్లు కాలిపోయింది మా అత్తమ్మ మనలు వెయ్యరు రెండు గిన్నెలు వెనకబడ్డాయి అస్తోడిపోయి వెనకబడ్డాయి మా అత్తమ్మ షాకి చేయకపోయినా ఏం చక్కని గుణమే నీ గుణం వల్ల గుత్త గడిగిపోతూ రామసకుడు రథగుణం పిచ్చని ఇది అదృష్టం కాదు అత్తమామ షాకిరి అత్తమ్మ షాకి అదృష్టం కాదు అబ్బో నీ బాధ్యత సౌలలో తిరిగేది పూరి అడిపించే కాలు ఉన్నట్టుండే దుప్పలలో తిరిగేది అవునా ఇక మహారాజ్ లోకం మీద నేర్చుకుంటారు మీ బావ పంపించాడు మీ చెల్లె పంపించాది మీ ఇల్లు కాలిపోయిందట కదా మీ బావ వేసుకున్న డ్రెస్సులు ఈ పక్కకున్నాయి మా ఆడబిడ్డ ఏమన్నా చీరలు పంపించిందా నీకా 2 చీరలు 3 లంగాలు 4 జాకెట్లు ఒక డైరు డైరు వచ్చేటి బతుకమ్మ పండగకు వేసుకొని అందరు చీరలు కట్టుకుంటే అది ఎప్పటికి చూసింది అని కొత్త పేషన్ ఇది డైరీ వేసుకొని పెద్ద బతుకమ్మ వేసుకొని మరి అందరు ముందట డప్పులు ముందట అప్పుడు ఎగురు కూడా పోవాలంట నువ్వు ఎగురు కూడా పోతే నీకు సంబరం అవుతుంది ధైర్యం వద్దా సరే ఈ సొమ్ములు సంబంధాలు వచ్చినా మంచిగా ఎందుకు కట్టుకోండి ఇక సరే మరి పనిమంతులు పిలిపించి సుతారు వాళ్ళు పిలిపించి అమ్మాయి ఎక్కించి నా ఏడు జనాలు ఎంత మంచిగా ఉన్నాయి ఈ ఒంటరి భవనములో మనమిద్దరము జంటగా ఉండమంటే ఎంత అదృష్టవంతులం చాలా అదృష్టవంతులం మనం అబ్బా మీ ఇద్దరికి సూపర్ ఎత్తు మా బావ వేసుకునే డ్రెస్ ని వేసుకున్నాను ఎలా ఉన్నాను చాలా అందంగా ఉన్నావండి చాలా అందంగా ఉన్నావు నీ ఆడబిడ్డ చీరలు పంపించింది ఆ చీర కట్టుకుంటే నేనెట్టున్నానండి నువ్వు ఎట్లున్నావంటే నువ్వు ఎట్లున్నావంటే ఆ చీర కట్టుకుంటే చెరువు కట్టల పంటి చెరువు కొమ్ముకు బతుకమ్మ లేసే కాడ తల్లి బొమ్మ బతుకమ్మ ఎత్తుకొని పొట్టి బొమ్మ ఉంటుంది చూసిన చేతుల కట్టుకొని అదో పొట్టి బొమ్మ తీరు బిడ్డ నువ్వు పొట్టి బొమ్మ తీరు నీ చెల్లె పంపించిన చీర కట్టుకున్నా నేను ఎట్లున్నానండి బ్రహ్మాండంగా ఉండవు బ్రహ్మాండంగా ఉండవు నీ చెల్లెకు గియ్య చీరలు ఉన్నాయా ఇంతకంటే అందంగా చీరలు ఉన్నాయా అవును మా చెల్లెకి ఏం తక్కువ ఉన్నది మా చెల్లెడు ఆ చీర కట్టుకున్నాక ఉతికి నీకు పంపిన చీర ఈ చీర పాడుపడ ఈ చీర బీడుపడ ఈ చీర కాలిపో దాసిది కట్టుకొని మాడిబిడ్డ కట్టుకొని పంపించిన చీరట ఈ చీర చూస్తే కక్కొత్తది చీయవ్వా పాడు పాడా ఇప్పుడు చీరగా ఆరబెట్టాలంటే
చీర కాలు ఓన్లీ కక్కుతాను అమ్మ అరే గట్ల కాకుతాది అది వస్తాంది. కార్పు గిట్ట తడుచుకో కార్పు గిట్ట వచ్చింది వరుసుకో జులాబు గోలేయాలి చీర పాడబడాలి, చీర కాలిపోడు. అరే ఎన్నిట్ల చేయి నూపుతాడు ఇలా చూసిండు అలా చూసిండు ఇలా చూసిండు అలా చూసిండు లేదు మరి ఇలా చూసుకుంటాడు అలా చూసుకుంటాడు ఉన్నది ఉన్నది ఆఖరికి జేబులలో దొరకరా ఇది లోపల డైర్లతో పెట్టుకున్నావు డైర్లా చీర పాడబడాలి, చీర కాలబెట్టాలి. కలబెట్టనా ఈ చీర కాలబెట్టాలి. నిలబడు కాలబెడతావు ఒకటి లెక్క కింద ముచ్చి ఓ చీర కాలిపోవాలి. అవునా చీర కాలి ఇక సంభవ మాట తీయకుండానే ముట్టిస్తా చీర కాలిపోతే నేను కాలిపోనా? నువ్వు గాలిపోయినావు గాని చీర గాలినాక నువ్వు గాలుతావు నువ్వు గాలి బట్టల దుకాణాలు ఉంటాయి చూడ కర్య బొమ్మలు పోతు బొమ్మలు కింద పడి అవి అట్ట నిలబడి ఉంటావు నువ్వు ఏం కాదు నీకు అట్లా కాదు. ఈ చీర ఇడిచి కుప్పేస్తా అంతేనా నాకు తెలవా నీకెన్ని బుద్ధులున్నాయా నీకు ముద్దులవ్వా సరే సరే మంచిది ఏమండి చిన్న మాట చిన్న ఇస్తారా చిన్న చిలుకు చిన్న చిన్న మాట చిన్న మాట చిన్న మాట ఏ మాట నాకు చెప్పరాదు చెప్పనా? చెప్పమంటున్నావా? చెప్పు మీ బావ అమెరికా మహారాజు వాడు సత్తి ఎంత మంచిగుండో ఆస్తి అంత మనకు. మీ బావ సత్తే ఆస్తి అంత మనకు. అసలుకి అసలు పెట్టిందిరా మా బావ ధర్మమూర్తి లేగల్లవాడు. మేము కట్నం లేకుండా కానీ మా చెల్లెని పెళ్లి చేసుకున్న ధర్మమూర్తి చేతి పైకం పెట్టి పెళ్లి చేసుకున్నాడు మా చెల్లెని. నాకు ఎవరైనా నాకు పిల్లని ఇవ్వకుండా ఉంటే నేను పేదవాళ్ళని ఎవరు ఇవ్వలే. అట్లాంటి మా బావ మా చెల్లె వచ్చి నిన్ను పెళ్లి చేశాడు. మా బావ చేతుకుంటే డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. నువ్వు వచ్చి మా ఇంట్లో పాదం పెట్టినావు. కట్టిన ఇల్లు కానింది, తల్లిదండ్రులు ఇద్దరు మరణమైపోయారు. 16 పందిరి కింద కన్నీరు మున్నీరు అయితే అంటే మా బామ్మాడిది ఎట్లుంటాడు? మేము రాజాతురాజులమైతిమి, రాజాతురాజులమైతిమి, దేశ పండితులమైతిమి అని 7 బండరిండ ధనం పంపిన మా బావని ఇంకా ధనమున్నదా అని మా బావను సాగు కోరావా? సాగు కోరినమని మళ్ళా తోడికలు అయిందిరా మనిషి. రామన్న మా రాజు కొడితే ఆగబడతావా? ఉంచుతున్నా ఎంట పడతావా?
నీ అంట నేను పెట్టిన అన్నం నువ్వు షేదయిందా? నేను ఉత్తగానే ఎంటబడ్డ కొట్టినా నిన్ను నువ్వు నాకెరకలేదా నువ్వు నన్ను ఉంచుకున్నావని? జీతం ఉంచుకున్నా అదే అదే జీతం ఉంచుకున్నావు. కాదు మా రాజు కూడా తాగబడతావా? నువ్వు సుత్త ఎట్టబడతావు? నీ ఎగిరి నీ గెలుస్తాల తన్ననా? తన్ననా? నా ముఖం మీద దన్నకే ముఖం మీద దన్నకు ముఖం మీద దన్నకు ఏ ముఖం? ముఖంకి ఇక్కడ పాడైందేమో పాడై గాను ఇక్కడ ట్రాన్స్ఫారం కార్డు ఉన్నది తన్నకు తన్ననా? కరెంటు పోతుంది తన్ననా? పోది కాళ్ళు పాడుగారు బుడుముంగ కాళ్ళు నట్టి ఉన్నాయి రావు తన్ననా? గట్టిగా కాళ్ళు ఏ ఉత్తగా కొట్టాను తాతయ్య చూడు బాగానే వాతలు అయితే జానుడు జాను ఆతులు వచ్చినాయి విద్యా బయట మీద వాతలు 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 కుయ్యుటి చూడు కంకెడు కంకెడు దొడ్లు దద్దులు దద్దు దద్దులు 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 బాగా కొట్టాడు కొట్టిండా కొట్టాడు మళ్ళీ దండం పెట్టుకో కలికి గండా భార్యని దెబ్బలు కొట్టి బావని సాగు పడతావని పంచమంతములు ఎప్పుడు పడుకొని ఉన్నాను. ఆ కమలావతి ఏం చేస్తున్నది? రాజు నిమ్మోలు మహారాజు బాగా నన్ను దెబ్బలు కొట్టి పట్టుకోల మంచం మీద నిద్రపోయింది. రాజు నిమ్మోలు మహారాజు అచ్చ నాగుమావం చేసి అమరావతి పట్టం పంపిస్తా. అమరావతి పట్టం పంపించి ఈ బాబు అమెరికా మరొక చేసి చూడతాను. కాటించి రమ్మని మా అమ్మకు 5 మంత్రాలు వస్తాయి. 5 మంత్రాలతో నాకు నేర్పింది. 5 మంత్రాలతో తచ్చ నాగుమావం చెప్తా. మాటాలే మంత్రాలు మల్లన్న గిరియాలు రాజు నిమ్మోలు మన అత్త నాగుమావం చేసి అమరావతి పట్టం అర్ధరాత్రిలో పంపిస్తున్నావు. నీ చెల్లెని మీ బాబం చూసి పాపం అని ఇంటికి తిరిగి వస్తే నిన్ను పాముల్లో పాము చెప్తానన్న మనసుకుండా పంపిస్తానన్న. మళ్ళా నేను రాజు చేయనని పాముకు బాగా బెయ్యం చెప్పి అర్ధరాత్రి వేళ పంపిస్తున్నా. నా పేరు అమెరికా రాజు. నా భార్య భాగ్యవతి. బామ్మార్ది నిమ్మోలు మా రాజు. మా బామ్మార్ది భార్య మా చెల్లెలు కమలాక్షి దేవి. 7 చింతల పట్టణంలో బామ్మార్ది భార్య హాయిగా ఉంటున్నారు. ఈ అమరావతి పట్టణంలో నా భాగ్యలక్ష్మి నేను హాయిగా ఉంటున్నాను. మాకు నిత్య కళ్యాణం జరిగి 5 సంవత్సరాలు. భాగ్యావతి పెళ్లి 5 ఏళ్ళకు బట్టి నా పుత్ర సంతానం కొడుకులు బిడ్డ దగ్గర కలగలేదు. పెళ్ళైన 5 ఏళ్లకు గప్పుడు జంగమ కళ్ళ దూచినాడు. జంగమ కళ్ళ దూచినాడు. గంట కొట్టినాడు. తెగువాడినాడు. దైవామా ఓ రామా ఓ రామా